ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఈ నెల 6, 7 తారీఖులో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి. మార్చికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, ఫిబ్రవరి ఎండింగ్కే, కాబట్టి జరిగిపోతుంది. ఈ లోపుగా ఇక ఓ రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ఇవాళ ప్రచార ఘట్టాన్ని ప్రారంభించారని చెప్పాలి. అక్కడ పేదలకి, ఢిల్లీలో ఉన్నటువంటి పేదలకి దాదాపుగా 1600 మందికి ఒక మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కట్టించారు. అంటే ఇంతవరకు రోడ్ల పక్కన పాకలు గుడారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పక్కా ఇళ్ళు, 15 అంతస్తుల బిల్డింగులు కట్టించారు. అపార్ట్మెంట్లు టైప్లో వాటికి దాన్ని ఏమంటారు, లిఫ్టులు, ఇతర అన్ని సదుపాయాలతో కట్టించారు. దాన్ని నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేసి ఢిల్లీ ముఖ చిత్రాన్ని మారుస్తాను, ఢిల్లీని అద్భుతంగా చేస్తాను, ఢిల్లీలో సకల సదుపాయాలు కల్పిస్తాను. 10 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయారు. పైగా అవినీతికి పాల్పడ్డారు, పూర్తి అవినీతిమయం అయిపోయారు. రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేకపోయారు, సరిచేయలేకపోయారు. ఇప్పుడు దానికి ఒక సరైనటువంటి రూపం మేము ఇస్తామంటూ భారతీయ జనతా పార్టీని ఎన్నుకోమని పరోక్షంగా పిలుపునిచ్చారు.